గుజరాత్లో బయటపడిన ఒక కామ కథా క్రైమ్ చిత్రం. వ్యామోహం, మోసం, వెన్నుపోటు, చివరికి హత్యతో ముగిసిన భయంకర క్రైమ్ థ్రిల్లర్. ఒక మహిళ, ఒకటి కాదు రెండు కాదు, వరుస అక్రమ సంబంధాలు. చివరికి తనతో జీవిస్తున్న వ్యక్తినే అడ్డుగా భావించి హత్యకు పాల్పడింది. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసులో సుపారీ కూడా ఉంది, వెన్నుపోటు కూడా ఉంది. ఇంకా ఒకటి కాదు, భర్త కాక ముగ్గురు వ్యక్తులతో రిలేషన్ ఉన్నట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది. మరి ఈ కథ ఎలా మొదలైంది, ఎక్కడ మలుపు తిరిగింది, చివరకు పోలీసులు ఎలా ఛేదించారు, పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లా సాధారణంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఒక్కసారిగా షాక్కు గురైంది. కారణం శాంతిగిరి గోస్వామి అనే వ్యక్తి మిస్సింగ్ కేసు. మొదటిది ఒక సాధారణ గల్లంతు కేసుగా కనిపించింది, కానీ కాలక్రమంలో ఇది ఒక పెద్ద ప్లాన్డ్ మర్డర్గా మారిపోయింది. జాగృతి గోస్వామి సాధారణ గృహిణి, సుఖదేవ్ గిరి అనే వ్యక్తితో వివాహం, ఇద్దరు పిల్లలు, సాదాసీదా జీవితమే అయినా సాఫీగా సాగిపోతుంది. కానీ కొంతకాలానికి ఆమెకు వివాహ జీవితం బోర్ కొట్టేసింది. పాతొక రోత కొత్తొక వింత అన్నట్లు తన భర్త సొంత సోదరుడు శాంతిగిరితో ప్రేమలో పడింది. అంతే, ఆమె జీవితం అక్కడ మలుపు తిరిగింది. కుటుంబాన్ని వదిలేసి అతనితో కలిసి జెండా ఎత్తేసింది. ఇంకేం, కొత్త మొగుడు, కొత్త జీవితం. ఇదే ఈ కథకు మొదటి ట్విస్ట్. కొత్త గ్రామంలో కొత్త జీవితం మొదలైంది, కానీ ఆమెకు సంతృప్తి లేదు. శాంతిగిరి ట్రక్ డ్రైవర్గా పనిచేయడం వల్ల తరచూ టూర్లలో బయటకు ఉండేవాడు. జాగృతికేమో దాహం ఎక్కువ. మళ్ళీ అక్కడ కూడా అదే స్టోరీ. జాగృతి జీవితంలోకి మరో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అతడే కాంతిలాల్ ఎలియాస్ భారత్ సభారియా. పరిచయం, ఆ తర్వాత సన్నిహితం, చివరికి అక్రమ సంబంధంగా మారింది. కాంతిలాల్ ఏకంగా జాగృతి ఇంటి పక్కనే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. శాంతిగిరి ఎక్కువగా ఇంట్లో లేకపోవడంతో వారి విచ్చలవిడితనానికి హద్దే లేకుండా పోయింది. వారి సంబంధం మరింత గాఢమైంది. ఇక్కడే మరో ప్రమాదకర ఆలోచన మొదలైంది. తమ సంబంధానికి శాంతిగిరి అడ్డుగా ఉన్నాడని భావించిన జాగృతి, కాంతిలాల్ అతన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. అతను హత్యకు ప్లాన్ చేశారు. యూనిస్ అనే వ్యక్తికి 25,000 రూపాయల సుపారీ కూడా ఇచ్చారు. ఇదే ఈ కేసులో మరొక కీలక మలుపు. అయితే యూనిస్ మాత్రం డబ్బు తీసుకున్నాడు, కానీ హత్య చేయడానికి భయపడ్డాడు. నిద్రపోతున్న శాంతిగిరి ఫోటో తీసి హత్య చేశానంటూ జాగృతికి పంపి డబ్బుతో పారిపోయాడు. ఉదయం లేచేసరికి శాంతిగిరి బతికే ఉండడంతో జాగృతి, కాంతిలాల్ షాక్కు గురయ్యారు. మోసపోయామని గ్రహించారు. అక్కడే ఆగుంటే కథ వేరేగా ఉండేది. కానీ వారు మరింత ప్రమాదకర నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా హత్య చేయాలని పథకం పన్నారు. చంపేయడానికి ఒక రాత్రి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. శాంతిగిరి నిద్రలో ఉండగా కాంతిలాల్ అతని గొంతు నులిమాడు. జాగృతి దుప్పటితో నోరు మూసి శబ్దం రాకుండా గట్టిగా పట్టుకుంది. క్షణాల్లోనే ఒక ప్రాణం గాల్లో కలిసిపోయింది. హత్య తర్వాత శవాన్ని గదిలో దాచారు. ఆపై దీపక్ అలియాస్ మొన్న అనే మరో వ్యక్తిని సంప్రదించారు. షాకింగ్ విషయం ఏంటంటే దీపక్తో కూడా జాగృతి సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు. శవాన్ని కారులో తీసుకువెళ్లి సురేంద్రనగర్ సమీపంలోని కాలువలో పడేశారు. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించారు. ఇక్కడితో కథ ముగిసిపోలేదు. అసలు నాటకం అప్పుడే మొదలైంది. శాంతిగిరి కొత్త ఉద్యోగం కోసం బయటికి వెళ్ళాడని, ఫోన్ నెంబర్ మార్చాడని చుట్టుపక్కల వారికి, బంధువులకి చెప్పి నమ్మించారు. ఇలా నెలలు గడిచిపోయాయి. మొత్తం 8 నుంచి 10 నెలల వరకు ఈ నిజం ఎక్కడా బయటపడలేదు. ఇక మరోవైపు
కాలువలో లభించిన మృతదేహం మిస్టరీగా మారింది. అది ప్రమాదమా లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఆధారాలు లభించలేదు, కేసు నిలిచిపోయినట్లే కనిపించింది. కానీ ఒక కీలక అంశం ఈ కేసుని మళ్లీ ముందుకు నెట్టింది. శాంతిగిరి జాడ తెలియపోయేసరికి అనుమానంతో బంధువులు పోలీసుకి ఫిర్యాదు చేశారు. దీంతో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ రంగంలో దిగింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 2 నెలల పాటు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, కదలికల్ని విశ్లేషించాయి. ఆ విచారణలో జాగృతి ప్రవర్తనపై అనుమానం పెరిగింది. శాంతిగిరి బంధువులు కూడా పోలీసులకి సహకరించారు. ఒక్కొక్క లింకు బయటపడుతూ చివరికి అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. జాగృతి, కాంతిలాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న దీపక్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసు కేవలం ఒక హత్య కథ కాదు, మానవ సంబంధాల చీకటి కోణం. ప్రేమ పేరుతో మొదలైన సంబంధాలు చివరికి మోసం, ద్రోహం, హత్యల దాకా ఎలా వెళ్ళాయో చూపించే ఒక ఉదాహరణ. ఒకే మహిళ, 3 వ్యక్తులతో సంబంధం, చివరికి ఒక ప్రాణం బలి. పోలీసుల కథనం ప్రకారం ముందుగా మోసం, తర్వాత సుపారీ ప్లాన్, చివరికి స్వయంగా హత్య. ఇవన్నీ ఈ కేసును మరింత సంచలనంగా మార్చాయి. అక్రమ సంబంధాల వ్యామోహం ఎంతకైనా తెగించేందుకు, ఎంతకైనా దిగజారేందుకు పురికొల్పుతుంది. అందుకే ఇలాంటి సంబంధాలకి దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రేమ నమ్మకం మీద నిలబడాలి, కానీ